ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నాకు ఏదో కాళ్ళు తేలుతున్నట్టు అంతా అయోమయంగా ఉంది మనోహర్. వాళ్ళ మీద పెంచుకున్న ప్రేమ మొత్తం ఇలా కన్నీటి దారిలా కారిపోతుంటే లోపలికి వెళ్ళి వాళ్ళకేం చెప్తావు? నా కన్నీళ్ళే కాదు మనోహర్, నా రక్తం మొత్తం కారిపోయినా సరే వాళ్ళ మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు. సరే సరే, ఇంకా ఇక్కడే ఉండి ఇలా ఎమోషనల్ అవుతావా? లేదంటే లోపలికి వెళ్ళి అందరికీ నిజం చెప్పి వాళ్ళ ఆనందాన్ని ఆస్వాదిస్తావా? పదరాదా, లోపలికి వెళ్దాం. పద రా. ఏ రాధా, ఒక్క నిమిషం. మొదటిసారిగా నువ్వు ఇంటి వారసురాలిగా అడుగు పెట్టబోతున్నావు. సో కుడికాలు లోపల పెట్టి వెళ్ళు. నా మనవరాలు గాయత్రి ఎక్కడ? ఏం జరిగింది మేడం? రాధను ఎందుకు కొట్టారు? అంత కోపంగా ఉన్నారేంటి? నాకొస్తున్న కోపానికి ఈ రాధని కొట్టాలా, చంపాలా? అసలు ఏం జరిగింది బామ్మగారు? నా మనవరాలికి ఎండీగా బాధ్యతలు అప్పగించాలని చూస్తుంటే నేను నిన్ను ఎండీని అవ్వనివ్వనని నా ముందే ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు అనుకున్నట్టుగానే గాయత్రిని దాచిపెట్టింది. సత్య కనిపించడం లేదా? సత్య కాదు, గాయత్రి. నా మనవరాలు గాయత్రి కనిపించట్లేదు. మర్యాదగా ఏం చేసావో చెప్పు.
లేదంటే నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. కాదు కాదు, నా చేతులతోనే నీ గొంతు పిసికి నీ ప్రాణాలు తీస్తాను. చెప్పు, ఏం చేసావు నా గాయత్రిని? గాయత్రిని ఏం చేశావు అని అడిగితే సమాధానం చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచుంటావేంటే? ఏంటి రాధా ఇది? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు గాయత్రి మీద అంత కోపం? తను ఏం చేసిందని? నిన్ను కూడా నా కూతురుతో సమానంగా చూసుకున్నాను కదా. ఇంట్లో అందరూ నీ మీద కంప్లైంట్లు ఇస్తున్నా, బయటికి పంపించాలని చూస్తున్నా. రాధ లాంటిది కాదు అని నిన్ను నమ్మాను కదా. అలాంటిది ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నా నమ్మకాన్నే కోల్పోయే పరిస్థితికి తెచ్చుకున్నావు. ఏం తక్కువ చేశాను రాధా? చెప్పు. మొదటి నుంచి ఈ రాధకి మన గాయత్రి అంటే కడుపు మంట. అదెందుకో తెలీదు, మనకి మంచి చేస్తున్నట్టు నటిస్తూ మన వెనక గోతులు తీస్తుంది. బామ్మగారు, నిజంగా నేనేం చేయలేదు. నార్మల్, నాకు తెలుసు ఇదంతా నువ్వే చేశావని. బుకాయించకు. రాధా, నువ్వంటే ఎంతో అభిమానం, ప్రేమ చూపించాం. అలాంటిది నువ్విలా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. గాయత్రి ఎక్కడుందో చెప్పు. ముందు తన చేత్తో సంతకం పెట్టించాలి, తర్వాత ఢిల్లీకి కూడా పంపించాలి. అసలు ముందు గాయత్రిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు రాధా. చెప్పు రాధా. అయ్యో సార్, మీరందరూ రాధని అపార్థం చేసుకుంటున్నారు. మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాం. అసలు ఇక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు సార్. అసలు మేము ఒక విషయం చెప్పాలని ఆతృతతో వచ్చాం. అదేంటంటే, ఈ కాపవయ్యా, ఎప్పుడు చూసినా నీ భార్యని వెనకేసుకొస్తున్నా. ఇక్కడ ఏం జరిగిందో కూడా అర్థం చేసుకోవా? నీ భార్య నా మనవరాల్ని ఏదో చేసింది. చెప్పు, నా మనవరాల్ని ఏం చేశావు? చిన్నప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన నా మనవరాలు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అందరూ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు కదే. అదేం అన్యాయం చేసిందని ఇదంతా చేస్తున్నారు? మేం మీకు ఏం ద్రోహం చేశాం? ఆలోచిస్తుంటే ఇన్ని రోజులు నా మనవరాలకి బాధ్యతలు అప్పచెప్తున్నా వెనకుండి అడ్డుకున్నది కూడా నువ్వే అనిపిస్తుంది. ఎన్ని కుట్రలు చేశావు? చివరికి నా మనవరాల్ని అడవికి తీసుకెళ్లి చంపాలని కూడా నువ్వే ప్లాన్ చేసుంటావు. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? నేను గాయత్రిని ఏదో చేయడం ఏంటి? చంపాలని చూడటం ఏంటి? అసలు తను మిస్ అయిందన్న విషయం కూడా మాకిప్పుడే తెలిసింది. అలాంటిది మేము ఎలా చేస్తాం బామ్మగారు? సత్య బయటకు వచ్చే ఐడియా. అలా చేస్తే ఖచ్చితంగా సత్య ఎక్కడున్నా అరగంటలో వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. ఇంకెందుకు లేట్, పద వెళ్దాం. లాయర్ గారు, మీరు బయలుదేరండి. మా అమ్మాయి ఎక్కడుందో ఏమైందో కనుక్కున్న తర్వాత మీకు ఫోన్ చేస్తాం. అప్పుడొచ్చి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. అలాగే మేడం, వెళ్ళొస్తాం సార్. మంచిది లాయర్ గారు. చూసావా దేవకి, మనం ఎంత బాధపడుతున్నా, ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నా
ఎంతగానో ఇష్టపడి కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్న ఈ రాధ మనసు అస్సలు చెలించడం లేదు. మన గాయత్రి ఎక్కడుందో చెప్పడం లేదు. ఎలాంటి పావుకా నువ్వు ఇన్ని రోజులు పాలు పోసి పెంచింది? అందుకని అదును చూసి కాటేసింది. నా మనోరాల్ని ఎండీని చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. లాయర్ని కూడా పంపించేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రాధ మాత్రం నోరు మెదపడం లేదు. ఇలాంటి నమ్మక ద్రోహుల్ని నమ్మి మోసపోయాం కదే, మోసపోయాం. బామ్మగారు, దయచేసి మేము చెప్పేది వినండి. గాయత్రి మిస్ అవ్వడం వెనుక మేము ఏమీ చేయలేదని మాకు తెలుసు. కానీ ప్రూవ్ చేసుకోవడానికి మా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కానీ గాయత్రి ఏమైపోయిందో, గాయత్రి మిస్ అవ్వటం వెనక ఎవరున్నారో, మేము ఈ ఇంట్లో లేనప్పుడు ఏం జరిగిందో అన్ని విషయాలు కంటికి కట్టినట్టు మనకే తెలుస్తాయి. ఎలా తెలుస్తుంది? మన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ ఆల్రెడీ మేము చెక్ చేసాం. అందులో ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అయినా గాయత్రిని కిడ్నాప్ చేయాలనుకున్నా ఎవరైనా సీసీ కెమెరాల ముందు నుంచి తీసుకెళ్తారా? ఏదో ఒక దొడ్డిదారుల నుంచి తీసుకెళ్తారు. మేడం, మీరు చెప్తుంది నిజమే మేడం. కానీ సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అవ్వనివి కొన్ని మన కళ్ళ ముందు కనపడతాయి. ఏంటండి ఇదే? మనం గాయత్రిని కిడ్నాప్ చేయటం ఎవరైనా వీడియో తీసారా? నాకు భయం వేస్తోందండి. నువ్వు భయపడి ముందే బయటపడుకో. అసలు వాళ్ళ దగ్గరున్న ఆధారం ఏంటో ముందు చూద్దాం. అది కాదండి. ముందు నోర్మి నార్మల్గా ఉండు. ముందు మా కళ్ళ ముందు ఎలా కనపడుతుందో అది చూపించు. మాకు తెలిసిన అంజనం వేసే వ్యక్తి ఒకరున్నారు. అతను గనక వచ్చి అంజనం వేస్తే ఆ అంజనంలో గాయత్రిని ఎవరు దాచిపెట్టారో, ఎక్కడ దాచిపెట్టారో అనేది తెలిసిపోతుంది. ఈ రోజుల్లో కూడా అంజనాలు మంత్రాలు అంటే ఎవరు నమ్ముతారు? అదంతా పొట్టి అబద్ధం. ఒకవేళ దాంట్లో ఏదైనా కనిపించినా అదంతా ఫేకు. అవును, ఇంకా ఈ అంజనాలేంటి? రాధ తప్పించుకోవడానికి కొత్త ప్లాన్లు వేస్తోంది. అయినా ఇలాంటి మూఢనమ్మకాలు మా ఇంట్లో ఎవరు నమ్మరు. ముఖ్యంగా మా అమ్మ, మా అన్న, మా వదిన అస్సలు నమ్మరు. లేదు సార్, ఈ అంజనం వేసే అతను చాలా పవర్ఫుల్. అతను అంజనం వేశాడంటే ఎలాంటివైనా కనపడాల్సిందే. అతను ఇలాంటివి ఎన్నో కేసులు సాల్వ్ చేశాడు. అతను అంజనం వేసి కూర్చున్నాడంటే ఎక్కడ ఎప్పుడు ఏం జరిగిందో మొత్తం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎంత చెప్తున్నా మీకు అర్థం కావటం లేదా? ఇలాంటి మూఢనమ్మకాలు మా ఇంట్లో కుదరవు. మేడం, నమ్మితే నమ్మకం, నమ్మకపోతే మూఢనమ్మకం. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. దేవి నవరాత్రుల్లో చూసాం కదా, అమ్మవారి నగ మాయమవటం, తర్వాత దొరకటం. దైవత్వం ఉన్నట్టే ఇలాంటి సాధనాలు కూడా ఉంటాయి మేడం. అయినా మేము ఒప్పుకోం. ఇదంతా మీరే చేశారు. ఒకవేళ నిజంగా మేమే ఏదైనా చేస్తే అందులో కనపడేది మేమే కదా. నింద మోస్తున్న మేము అంజనానికి సిద్ధమని అంటున్నాం. మీరెందుకింత కంగారు పడుతున్నారో వద్దంటున్నారనేది నాకు అర్థం కావట్లేదు. మాకెందుకు కంగారు? సరే, మీ ఇష్టం. చేసుకోండి. ప్లీజ్ బామ్మగారు, మీరు సరే అంటే అంజనం వేసే వ్యక్తిని పిలిపిస్తాం. సరే, మీరన్నట్టుగా అంజనం వేసే మనిషిని పిలిపించండి.
ఏ పుట్టలో ఏ పావుందో తెలీదు. అయినా నా మనవరాలి ఆచూకీ తెలుసుకోవడానికి మీరెలాంటి ప్రయత్నం చేసినా అది నాకు సమ్మతమే. కానీ ఒక్క విషయం, ఆ అంజనంలో మీరు తప్పు చేయలేదని తెలిస్తేనే మిమ్మల్ని వదిలిపెడతాం. కానీ తప్పు చేసింది ఎవరో తెలిస్తే వాళ్ళెవరైనా కానీ కాల్చి పారేస్తాను, నిలువునా చీరేస్తాను, బ్రతికుండగానే గొయ్యి తీసి కప్పెట్టిస్తాను. అమ్మో, ఆ అంచనా కనుక నిజమైతే అందులో మేమే కనిపిస్తాం. అప్పుడు నిజంగానే ఈ ముసల్ది మమ్మల్ని అన్నంత పని చేస్తుంది. ఇప్పుడెలా? ఈ మాధవి మాట విని ఇంత పని చేశాను. అంజనంలో నేను కనిపిస్తే కావలసిన వాళ్ళ ముందే నా పరువు పోతుంది. మనోహర్, ఒకసారి ఫోన్ ఇవ్వు. మీరు వెంటనే త్వరగా రండి. మీకు అడ్రస్ పంపిస్తున్నాను. మీరొచ్చి ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో చెప్తే వాళ్ళ సంగతి మా పెద్ద మేడం గారు చూసుకుంటారు. అరగంటలో వస్తారన్నారు మేడం. అంజనం వేసి వాళ్ళు వచ్చినట్టున్నారు. వెళ్ళి తీసుకొస్తాను. రండి స్వామి, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి. పదమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. సమస్య ఏంటో మీరొక్కసారి పలకండమ్మా. స్వామి, నేనే ఇంటి పెద్దని. మా ఇంట్లో నుంచి నా మనవరాలు కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరైనా కావాలని తీసుకెళ్లారో అర్థం కావడం లేదు. గాయత్రిని విడిపించడానికి వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదు. ఈ గాయత్రి కూడా రాలేదు. ఈ లోపు అంచనా వేసే వ్యక్తి వస్తే మా బండారం అంతా బయటపడిపోతుంది. మళ్ళీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు ఎవరు మీరు? ఎందుకు నన్ను ఎత్తుకొచ్చారు? కంగారు పడుకు, నీ అదృష్టం బాగుంది. నిన్ను సేఫ్గానే ఇంటి దగ్గరే వదిలిపెడుతున్నాం. అరగంటలో ఎవరో అజనం వేసేవాళ్లు వస్తారు అని చెప్పావు, ఇంతవరకు రాలేదు. ఏమైందో కనుక్కో. అమ్మా, నాన్న, నానమ్మా, అమ్మా, అమ్మా.
గాయత్రి అమ్మయ్యా, ఆ అంజనం వేసే వ్యక్తి వచ్చేలోపు గాయత్రి వచ్చేసింది. ఇక మనకి ఏ ప్రాబ్లము ఉండదు. గాయత్రి గాయత్రి గాయత్రి, గాయత్రి గాయత్రి వచ్చేసింది. గాయత్రి నీకేం కాలేదు కదమ్మా? గాయత్రి అమ్మయ్యా, అమ్మయ్య నా బంగారు తల్లి, నీకేం కాలేదు కదా? ఎక్కడికి వెళ్ళిపోయావు? గాయత్రి వాళ్ళకి ఏ ప్రమాదం తలపెట్టలేదు కదమ్మా? అమ్మ గాయత్రి, నీకేం కాలేదు కదమ్మా? అసలు నిన్నెవరు తీసుకెళ్లారు? ఏం జరిగింది? ఏం కాలేదమ్మా, ఎవరో మత్తు మందు పెట్టారు. తర్వాత నాకు స్పృహ లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక రూమ్ లో నన్ను బంధించి పెట్టారు. ఇప్పుడు కూడా అందరూ మంకీ క్యాప్లు వేసుకుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యో, నాకు చాలా భయం వేసిందమ్మా. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. ఇదంతా ఈ రాధ చేసిన పని అని అర్థం అవుతుంది. ముందు తన ప్లాన్ ప్రకారం గాయత్రిని ఎండీని కాకుండా ఆపాలని కిడ్నాప్ చేయించింది. మనకి తెలియదు అనుకుంది. కానీ మనం గట్టిగా అడిగేసరికి అంజనం అంటూ నాటకవాడి మనల్నందర్నీ పిచ్చోళ్ళని చేసి మెల్లగా గాయత్రిని ఆ రౌడీల ద్వారా మళ్ళీ మన ఇంటి దగ్గర వదిలిపెట్టేలా చేసింది. ఇదంతా ఈ రాధ పనేనని నాకు తెలుసు. ఈ రాధని ఊరికే వదిలిపెట్టకూడదు. దేవకి, వాసుదేవ్, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎప్పుడైతే మన గాయత్రి విషయంలో జోక్యం చేసుకుంటుందో ఆ రోజే వీళ్ళని బయటికి గెంటేయాలని. నా మాట మీద మీకు గౌరవం ఉంటే వెంటనే ఈ రాధా మనోహర్లని ఇప్పుడైనా బయటికి గెంటేయండి. అమ్మో, నన్నెవరో కిడ్నాప్ చేయించారు అని భయపడ్డాను, కానీ అంతా నా మంచికే జరిగింది. చేసింది ఎవరైనా నింద మాత్రం ఆ రాధ మీద పడింది. ఈ దెబ్బతో ఈ రాధ వాళ్ళను బయటకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. ఏంటి దేవకి ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంత జరిగినా ఇంకా నీ కళ్ళు తెరుచుకోలేదా? లేకపోతే మన గాయత్రి కంటే ఈ పరాయి వాళ్లే నీకెక్కువైపోయారా? అందరూ ఒకసారి నా మాట వినండి. ప్రతిసారి రాధని పరాయిది పరాయిది అని అనకండి. ఎందుకంటే ఈ కుటుంబానికి తను పరాయిది కాదు. ఏమన్నావు? ఇప్పుడు నువ్వేమన్నావు? రాధా మా కుటుంబానికి పరాయిది కాదా? అవును, పరాయిది కాదు. మీ సొంత మనిషి, మీ రక్తం. మనోహర్, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏంటిదంతా? అవును సార్. రాధా, ఇన్ని రోజులు నువ్వెవరో తెలియక నిన్ను ఎన్ని మాటలంటున్నా, నీ మీద ఎన్ని నిందలు వేస్తున్నా చూస్తూ ఊరుకున్నా. కానీ నువ్వెవరో ఏంటో తెలిసాక ఇక నువ్వు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళు నిజం అనుకుంటున్న అబద్ధాన్ని బయటపెట్టు. నిజమైన నిజాన్ని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు రాధా. అబద్ధం ఏంటి, నిజమేంటి మనోహర్? చెప్పు రాధా, చెప్పు. మీరందరూ అనుకున్నట్టుగా ఈ అబద్ధపు గాయత్రిని నేను కిడ్నాప్ చేయించలేదు. అంత అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే అసలు
అసలు ఈ గాయత్రియే కాదు. ఈ గాయత్రి ముసుగులో ఉన్న ఈవిడ పేరు సత్య. ఏం మాట్లాడుతున్నావు రాధా? మతుండే మాట్లాడుతున్నావా? నీ బండారం బయటపడిందని నా మనవరాల్ని గాయత్రి కాదంటావా? ఎంత ధైర్యమే నీకు? ధైర్యం కాదు, ఇది నిజం. మీ మనవరాలు దేవకి వాసుదేవుల కూతురు, ఈ ఇంటి వారసురాలు, అసలైన గాయత్రి ఈ సత్య కాదు. నేనే అసలైన గాయత్రిని. నేనే ఈ ఇంటి వారసురాల్ని. నేనే దేవకి వాసుదేవుల కూతుర్ని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నా మనవరాలివేంటి? ఈ ఇంటి వారసురాలివేమిటి? మళ్ళీ ఇదొక కొత్త నాటకమా? నాటకాలు ఆడింది నేను కాదు, ఈ సత్యే నాటకం ఆడింది. ఇప్పుడు కానీ నేను నా సైడ్ గట్టిగా నిలబడకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు ఇదంతా రాధ ఆడుతున్న నాటకంగా ఎస్టాబ్లిష్ చెయ్యాలి. ఏమని పిలిచేదానివో గుర్తుందా చిన్ని? ఏంటి మర్చిపోయావా? నేను మీ అమ్ముని. ఈ రాధకి నా గురించి మొత్తం తెలిసిపోయింది. ఈ సత్య ఎవరు కాదు, చిన్నప్పుడు నాతో కలిసి పెరిగిన నా స్నేహితురాలు. ఫాదర్ కాల్ చేస్తున్నారు. హలో ఫాదర్, చెప్పండి ఫాదర్. నీ ఫ్రెండ్ డీటెయిల్స్ పంపించానమ్మా. తను ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఫోటో పంపించాను చూడు. మనోహర్, నా చిన్నప్పటి ఫ్రెండ్ ఫోటో దొరికిందంట. నా నంబర్కి ఫోటో పంపించారంట. ఓపెన్ చేయి. హలో. ఫాదర్, తనేనమ్మా నీ చిన్నప్పటి ఫ్రెండ్ చిన్ని. నీకు తల్లిదండ్రులతో పాటు నీ చిన్ననాటి స్నేహితురాలు కూడా దొరికింది. చాలా సంతోషం అమ్మా. ఫాదర్, నా చిన్ననాటి స్నేహితురాలు దొరికినందుకు సంతోషపడాలో లేదా తన వలన ఎన్ని సమస్యలు వచ్చినందుకు బాధపడాలో తెలియట్లేదు ఫాదర్. ఏమైందమ్మా? ఏం జరిగింది?
నువ్వేం బాధపడద్దమ్మా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. చూసావా మనోహర్, దేవుడి లీలా. నేను ఎంతగానో ఇష్టపడి నా స్నేహితురాలు చిన్ని ఇలా దుర్మార్గురాలిగా నా ముందు నుంచుంది. అటేమో కన్న తల్లిదండ్రులు, ఇటు నా స్నేహితురాలు. ఈ ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమే నిజమైన ప్రేమ. కానీ ఆ సత్య మనసులో అణువణువు స్వార్థంతోనే నిండుంది. మీ తల్లిదండ్రులకు కనపట్టం నీ బాధ్యత. ఈ రాధకి నేనే తన చిన్నప్పటి ఫ్రెండ్ అనే విషయం కూడా తెలిసిపోయింది. ఏంటి గాయత్రి నువ్వు ఇద్దరు స్నేహితురాలా? మరి ఆ విషయం గురించి ఎప్పుడు చెప్పలేదు, ఎందుకు దాచావు? నాకు ఈ రోజే తెలిసింది నాన్న. నాకు తను చిన్నప్పటి నుంచి తెలుసు ఎంత స్వార్థంగా ఉంటుందో. ఓహో, చివరికి ఇలా కూడా మ్యానిపులేట్ చేస్తున్నావా? అయినా నేనే ఈ ఇంటి కూతుర్ని అని అనడానికి నా దగ్గర ఎన్ని ఆధారాలున్నాయి. నువ్వు గాయత్రి అనడానికి నీ దగ్గర మాటలు తప్ప ఏ ఆధారాలు లేవు. నువ్వు ఏం చేసినా నమ్మడానికి ఇక్కడ పిచ్చి వాళ్ళెవరూ లేరు. నీకు కావాల్సింది ఆధారాలు కదా. నువ్వు అబద్ధమని నేనే నిజమైన గాయత్రి అనటానికి చాలా ఆధారాలున్నాయి. ఆ ఆధారాలన్నీ ఇంకా సేపట్లో నడుచుకుంటూ మన ఇంటికి వస్తున్నాయి. నువ్వేం కంగారు పడుకో. అన్ని ఆధారాలు చూపించి నువ్వు అబద్ధమని నిరూపించి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. నిజం అబద్ధం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆధారాలు సాక్ష్యాలు అంటూ అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. దేవకి, ఇదంతా నాకెందుకో రాధ ఆడుతున్న నాటకం అనిపిస్తుంది. ఇన్ని రోజులు లేని ఈ ఆధారాలు ఇప్పుడెలా వస్తాయి? వస్తాయి. ఆ ఆధారాలు వచ్చిన తర్వాత నిజాలు అన్నీ మీకే తెలుస్తాయి. నన్ను నమ్మండి నానమ్మా. నన్ను అలా పిలవద్దు. నిన్ను నేను నమ్మట్లేదు. నువ్వు అంటున్న ఆధారాలు సాక్ష్యాలు వచ్చాక నిజంగా అవే నిజమైతే నిన్ను నా మనవరాలిగా నెత్తిన పెట్టుకుంటాను. అలా కాకుండా నువ్వు నాటకం అని తెలిసిందో నిన్ను చంపి నిలువునా పాటేస్తాను. అలాగే మేడం. అన్ని ఆధారాలు వచ్చాక మీకు నమ్మకం కుదిరాక మిమ్మల్ని నాన్నమ్మ అని పిలుస్తాను. మనోహర్, ఏమైంది? 10 minutes రాదా, ఆధారాలు సాక్ష్యాలు అన్నీ వస్తున్నాయి. ఏంటి నువ్వు చెప్పినట్టు ఇప్పటి వరకు ఏ సాక్ష్యాలు నడుచుకుంటూ కాదు కదా, కనీసం పాక్కుంటూ కూడా రాలేదు. నువ్వే గాయత్రి అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేక ఏదైనా అబద్ధపు సాక్ష్యం పుట్టిస్తున్నావా? ఎందుకింత ఆలస్యం అవుతుంది? నానమ్మ, తను ఎన్ని అబద్ధపు సాక్ష్యాలు తీసుకొచ్చినా ఇక్కడ ఏవీ నిలబడవు. ఎందుకంటే నేనే గాయత్రి అనడానికి ఇప్పటికే బోల్డ్ ఆధారాలున్నాయి. అనవసరమైన వెయిటింగ్, అనవసరమైన టైం వేస్ట్ తప్ప. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అంతవరకు కాస్త ఓపికగా ఉండు చిన్ని. ఎందుకంత హడావిడి?
ఏ నిజమైనా నిలకడగా బయటికొస్తుంది. చర్చి ఫాదర్ని కూడా పిలిపించిందంటే నా గురించి అన్ని నిజాలు తెలుసుకొని పక్కా ప్లానింగ్తో వచ్చిందన్నమాట. ఇప్పటి వరకు నేనే గాయత్రిని, తను కాదు అని నన్ను నేను డిఫెండ్ చేసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు నేను డిఫెండ్ చేసుకోవడంతో పాటు తను గాయత్రి కాదు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆహా! ఏంటి సత్య, నడిచొచ్చిన నిలువెత్తు సాక్ష్యాన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదా? నిజం చెప్పు, లేదంటే ఫాదర్ అని కూడా చూడను. ఏంటి నిజం బయటపడేసరికి దౌర్జన్యానికి దిగుతున్నారా? అంటే నిజం చెప్పిన వాళ్ళని చంపేస్తారా? నీలాంటి చీటర్స్, మోసగత్తెలకు చంపడాలు తెలుసు, మాకు బతికించడం తెలుసు. చాలు ఇంకాపండి. ఇంకాపండి. సారీ ఫాదర్, ఇక మీరు వెళ్ళిరండి. మా ఇంటి సమస్యని మేమే పరిష్కరించుకుంటాం. ఇంతవరకు వచ్చి మాకు సాయం చెయ్యాలి అనుకున్నందుకు మీ ఇద్దరికీ థ్యాంక్స్. దయచేసి మీరు వెళ్ళండి. నన్ను క్షమించు రాధా. మన దగ్గర నిజం ఉన్నా దాన్ని ఒప్పించలేకపోయాను. డబ్బుకి అమ్ముడు పోయే మనుషులున్నంత వరకు నిజానికి సంకెళ్ళు తప్పవు. కాని ఏదో ఒక రోజు ఆ సంకెళ్ళు తెంచుకొని నిజం అందరి ముందు వచ్చి నిలబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. ఎందుకు దేవకి మనకిన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు? మన రక్తం, మన వంశం, మన బిడ్డ మన కంటికి ఎదురుగుండా ఉన్నా గుర్తించలేని గుడ్డి వాళ్ళం అయిపోయావే. అత్తయ్య గారు, రేపు మన ఇంటి బిడ్డెవరో నేను తేలుస్తాను. అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండండి. ఎలా దేవకి? ఏం చేస్తావు? ఎలా తెలుసుకుంటావు రేపటికి? ఇప్పుడేం చెప్పలేనండి, కానీ రేపటికి తేలిపోతుంది ఎవరు నిజమో ఎవరు అబద్ధమో. దేవకి, అమ్మా, రేపు తేలుస్తుందా? ఎలా తెలుస్తుంది? ఏం చేస్తుంది? నాన్న, నేనే నిజమైన గాయత్రినైనప్పుడు, న్యాయం మనవైపు ఉన్నప్పుడు రేపు ఎలాంటి పరీక్ష పెట్టినా నేనే గెలుస్తాను. ఏంటి రాదా ఇది? నీలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. చిన్నప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుటుంబానికి దూరం అయ్యాం. అందరూ ఉండి అనాథలా పెరిగాం. ఆ దేవుడి దయ వల్ల ఒక మంచి కుటుంబం నేను తీసుకువెళ్ళి తమ సొంత కూతురిలా చూసుకున్నారు. కానీ అక్కడ నీ తమ్ముడి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఏదోలా ఎదిగావు.
అలా రకరకాలుగా ఎగుడు దిగుడుగా సాగుతున్న నీ జీవితంలో నీ రక్త సంబంధీకులని తెలియకుండానే ఈ ఇంట్లో అడుగుపెట్టావు. ఇన్ని రోజుల తరువాత నీ అసలు సెసలు కుటుంబం ఇది అని తెలుసుకొని ఆనందించే లోపే నిన్ను నువ్వు గాయత్రి అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిని కూడా అధిగమించి అన్ని ఆధారాలు చూపిస్తే ఇంకా 24 గంటల సమయం ఉంది తీర్పు రావడానికి. విధి ఆడుతున్న నాటకంలో మనందరం పాత్రదారుల మనోహర్. ఆ భగవంతుడు ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిపిస్తాడు. పరుల మాటల వలన అగ్ని ప్రవేశం చేసిన సీతాదేవి, దుష్యంతుడి మతిమరుపు వలన అడవుల పాలైన శకుంతలాదేవి, అలాంటి వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు నిరూపించుకునేందుకు పరీక్షా సమయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటిది మానవ మాత్రలమైన మనకు తప్పదు కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ రేపు దేవకి మేడం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏ బేసిస్ పైన ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. కళ్ళ ముందే ఆధారాలన్నీ కనపడుతున్నా రేపటి వరకు టైం అడిగిందంటే అసలు తనేం ఆలోచిస్తుంది? నాకు అదే అర్థం కావడం లేదు మనోహర్. కానీ మనం ఆధారాలు అన్నీ చూపించాక ఆ సత్య తన నక్క తెలివితేటలతో మ్యానిపులేట్ చేసి అమ్మ, నాన్న, బామ్మ అందరినీ కన్ఫ్యూజన్లో పడేసింది. కానీ నాకు నమ్మకం ఉంది మనోహర్, మా అమ్మ ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుంది. నన్ను కూతురిగా గుర్తిస్తుంది. ఈ రోజు తర్వాత మనందరం హ్యాపీగా కలిసి ఉంటాం. ఆ దేవుడు నాకు అన్యాయం చేయడు మనోహర్. అవును రాధా, నిండు చంద్రుణ్ణి కమ్ముకున్న కారు మబ్బులు తొలగిపోయినట్టు ఇన్ని రోజులు నీ జీవితంలో ఉన్న మబ్బులు తొలగిపోయి పున్నమి చందమామలాగా వెలిగిపోతావు. రేపటి నుండి నీ జీవితంలో ఆనందాలు, సంతోషాలు తప్ప ఏమీ ఉండకూడదని నేను బలంగా కోరుకుంటున్నాను. అంత మంచి జరుగుతుంది. ఆ సత్యను చిన్నప్పటి ఫ్రెండ్గా తనని కలుసుకోవాలని ఎంతో కాలంగా వెతుకుతూనే ఉన్నాను. కానీ తను నా కళ్ళ ముందుకొచ్చి నా ఫ్రెండ్ అని తెలిసే సమయానికి ఒళ్ళంతా స్వార్థం, మోసం, కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోయింది. ఇప్పుడు తనని చూస్తుంటేనే కంపరంగా ఉంది. ఇన్ని రోజులు నా ఫ్రెండ్ని కలవటానికి ఎంతగా తప్పించిపోయానో ఇప్పుడు తనని చూస్తుంటేనే చెప్పలేనంత కోపం వస్తుంది. అవును రాధా, రేపు నువ్వు ఈ ఇంటి వారసురాలిగా మేడం వాళ్ళ దగ్గర తీసుకున్న వెంటనే ఆ సత్య అంతు చూడాలి. మళ్ళీ ఇలాంటి దిక్కుమాలిన పనులు ఎక్కడా చేయకుండా కట్టడి చేయాలి. ఏంటి మేడం, ఈ రాధ ఎంత షాక్ ఇచ్చింది? తనే నిజమైన గాయత్రిని అంటూ ఉన్న ఆధారాలతో నిరూపించేసరికి నాకేం అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసి అందర్నీ అయోమయంలో పెట్టి రేపటికి వాయిదా వేయగలిగాను. నాకు అదే అర్థం కావడం లేదు సత్య. నేనెంత ప్రయత్నించినా ఆ రాధకి నిజం తెలియకుండా ఆపలేకపోతున్నాను. ఏంటో మేడం, అంతా గందరగోళంగా ఉంది. ఫేక్ గాయత్రిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాకు అడుగడుగునా మీ సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను. కానీ చివరి మూమెంట్లో మీరు ఆ రాతని ఆపలేకపోయారు. దానివల్ల ఎంత ప్రాబ్లం వచ్చిందో చూడండి. ఇప్పటికేం కాలేదు కదా, నేనున్నాను. అంతా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారో ఏంటో మేడం. రేపు ఆ దేవకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. ఆ దేవకి మనసులో ఏముందో తెలుసుకోకుండా మనం ఏం ప్లాన్ వేయగలం, ఏం చెయ్యగలం? ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ పెరిగిపోతుంది మేడం. మీరు నిన్న ఆ రాధని అడ్డుకునుంటే నేను ఈ పాటికి ఎండీనైపోయేదాన్ని. మనల్ని అప్పుడు ఎవరు ఏమీ చేయలేకపోయేవారు.